ఇక్కడికెందుకు తీసుకొచ్చారా ఆంటీ? అక్కడ నయనికి దక్కుతున్న గౌరవ మర్యాదలు చూడలేకనే కదా. ముందు నువ్వెళ్ళి ఒక పేపర్ పెన్ తీసుకురా. ఎందుకంటే కొంపదీసి ఈ ఫ్రస్ట్రేషన్ లో సూసైడ్ నోట్ రాసి పెట్టి చచ్చిపోవాలనుకుంటున్నారా ఏంటి? ఈ తిలోత్తమ చంపే రకమే కాని చచ్చే రకం కాదు. వెళ్ళి తీసుకురాపో. ఓకే. ఇదిగోండి ఆంటీ. ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ అంతా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిరాయి. శత్రువులందర్నీ అక్కడ జాలీగా ఫంక్షన్ లో వదిలేసి వాళ్ల సంగతి చూడకుండా నాకీ డిక్టేషన్ ఏంటాంటీ? ఇది కూడా మన శత్రువుల కోసమే కసి. నువ్వు రాయ్, చెప్తాను. చెప్పండి ఆంటీ. అందరికీ నమస్కారం. ఆర్యవర్ధన్ గారి గురించి కొత్తగా నేను చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఆయన గురించి తెలుసుకోవలసిన విషయాలు మాత్రం కొన్నున్నాయి. ఏంటాంటీ మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారనుకుంటే ఆర్యవర్ధన్ గారి గురించి స్పీచ్ రెడీ చేస్తున్నారా? ఇప్పుడు దీన్ని తీసుకువెళ్లి స్టేజ్ మీద చదవాలనేగా? కాదు, నయని చేత చదివించాలని. వాట్? నా చేత స్పీచ్ రాయించి దాన్ని నయని చేత చదివిస్తారా? దిస్ ఇస్ టూ మచ్ ఆంటీ. ఏంటి, కోడల మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? అందుకేనా ఈ ఫేవర్ చేస్తున్నారు? అసలు మ్యాటర్ ఏంటో కంప్లీట్ గా ఫినిష్ చేయని కసి. తర్వాత నీ డౌట్స్, క్వశ్చన్స్ అడుగుదువు గాని. ట్రస్ట్ మీ, ఈ లెటర్ కంప్లీట్ అయ్యేలోపే నేనిలా ఎందుకు రాయించానో నీకే అర్థమైపోతుంది. సరే చెప్పండి. ఆర్యవర్ధన్ మామూలు వ్యక్తి కాదు. అసాధారణ వ్యక్తి, ప్రజాసేవకుడు, వ్యాపార చాణక్యుడు. ఇవన్నీ కేవలం అపోహలు. ఆంటీ నువ్వు రాయ్ కసి. సరే. ఆర్యవర్ధన్ పైకి మంచివాళ్లా కనిపిస్తూనే ఎన్నో దుర్మార్గాలు చేశాడు. ప్రజాసేవ పేరుతో డొనేషన్లు స్వీకరించి వాటిలో 10% మాత్రమే ఖర్చు చేసి మిగిలినదంతా అమాంతం మింగేశాడు. అతను వ్యాపారంలో ఎదిగింది అతని కృషితో కాదు, కుట్రతో. బిజినెస్ లో శత్రువులను బెదిరించి భయపెట్టి వాళ్లని తొక్కుతూ ఎదగడం ఇతనికి అలవాటు. చిన్న కంపెనీస్ కి స్పాన్సర్స్ రాకుండా చేసి ప్రాజెక్ట్స్ వెళ్లకుండా అడ్డుకోవడం, తిరిగి అతనే ఆ కంపెనీస్ ని కొని ఆదుకున్నాడని క్రెడిట్ కొట్టేయడం, అదంతా అతని కుటిల నీతి. ఇవన్నీ అతని నెగటివ్ షేడ్స్ లో 50% మాత్రమే. అతని గురించి పూర్తి నిజాలు తెలిస్తే ఇతన్నా ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకుని పొగిడావని మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు. అతని సక్సెస్ సీక్రెట్ హార్డ్ వర్క్ కాదు, అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని రూత్లెస్ గా అడ్డు తొలగించుకుని మరీ ఎదగటం. అతని ప్రతి రూపాయిలో ప్రజల కష్టం, ఉద్యోగుల శ్రమ, కొందరి ఏడుపులు కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతనొక్క మేక వన్నె పులి. ఇలాంటి వాళ్లకు అవార్డులిచ్చి సన్మానం చేయకూడదు. సంఘం నుండి వెలివేసి బుద్ధి చెప్పాలి. అయిపోయిందా? యా, కంప్లీటెడ్.
ఇప్పుడు చెప్పు. ఈ లెటర్ స్టేజ్ మీద అందరి ముందు నైని చదివితే ఏమవుతుంది? తన పరువు పోతుంది. ఆర్యవర్ధన్ గారు లాంటి మంచి మనిషి గురించి తప్పుగా మాట్లాడినందుకు అవమాన పాలవుతుంది. దెబ్బకి బిజినెస్ సెక్టార్లో దానివల్ల విశాల్కి లైఫే లేకుండా పోతుంది. ఈ తిలోత్తమ ఎత్తుగడలు ఎలా ఉంటాయో ఇప్పుడు అర్థమైందా? యు ఆర్ జస్ట్ జీనియస్ ఆంటీ. ఆంటీ, కానీ నయని చేత ఈ లెటర్ని ఎవరు చదివేస్తారు? అందుకు ఎవరో ఒక బక్రాన్ పట్టుకుందంలే. లెటర్ అయితే జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నేను పెన్ డ్రైవ్ చెక్ చేసుకోవాలి. ఒకసారి ల్యాప్టాప్ ఇస్తారా ప్లీజ్? యా షూర్. థ్యాంక్ యూ. తీసుకోండి. ఆర్య వద్దు, ఆర్య వద్దు, ఆర్య నాకు భయంగా ఉంది. ఆర్య 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 ఆర్య. ఈ వాయిస్ ఫంక్షన్ హాల్ మొత్తం మోగుతుంది. దాంతో ఆర్యవర్ధన్ పరువు ప్రతిష్ట మొత్తం పోతాయి. థ్యాంక్ యూ అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఆర్య సర్ కి సంబంధించిన స్పెషల్ ఏవి. స్టేజ్ మీద యాంకర్ అనౌన్స్ చేయగానే దీన్ని ప్రొజెక్టర్ మీద ప్లే చేయండి. నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. హలో ఎవ్రీవన్. మనందరికీ ఆర్యవర్ధన్ గారి అచీవ్మెంట్స్ గురించి, ఆయన గొప్పతనం గురించి బాగా తెలుసు. కానీ ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ నుంచి నంబర్ 1 ఇండస్ట్రియలిస్ట్ గా తన సక్సెస్ జర్నీ ఏంటో మనందరికీ తెలియజేయాలనుకుంటున్నారు మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్ గారు. అందుకే మనందరి కోసం స్పెషల్లీ ఆర్యవర్ధన్ గారికి సర్ప్రైజ్ గా ఒక స్మాల్ ఏవి. వాచ్ ఇట్. ఎస్. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అవునా? తనెవరో ఏంటో తెలీదా అన్నా? తెలియదమ్మా. పైగా తను చాలా సస్పీషియస్గా మాట్లాడింది. మనం అనవసరంగా టెన్షన్ పడ్డం కంటే ఆర్య సార్తోనే డైరెక్ట్గా ఈ విషయం గురించి మాట్లాడడం బెటర్. ఆయన కూడా అలర్ట్గా ఉంటారు. నేను చెప్పాలని అనుకున్నానన్నా, కానీ ఈ పరిస్థితుల్లో ఎలా చెప్పాలో ఏమో తెలియట్లేదు. సరేనమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి ఆర్య సార్తో మాట్లాడొస్తాను. అలాగే అన్నా. ఓకే అమ్మా.
అవి ఆర్యవర్ధన్ గారి కోసం స్పెషల్ గా ప్లాన్ చేసిన ఏవి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. కానీ సార్ కోసం సార్ ఫ్యాన్స్ చాలా మంది సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ వీడియోస్ చేశారు. వాటిలో ది బెస్ట్ మీకోసం ప్రెజెంట్ చేయబోతున్నాను. మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. కానీ దానికంటే ముందు సార్ గురించి నేను 2 మాటలు మాట్లాడతాను. హాయ్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే మీ ఇంటర్వ్యూ ఏ న్యూస్ పేపర్ లోనో బిజినెస్ మ్యాగజైన్ లోనో వచ్చిందంటే వెంటనే ఆ పేపర్ కటింగ్ అయిపోయి నా ఆల్బమ్ లో స్టిక్ అయిపోతుంది. అంత ఇష్టం మీరంటే. నిజం చెప్పాలంటే మీరు నాకే కాదు, నాలాంటి చాలా మంది ఫ్యాన్స్ కి ఇన్స్పిరేషన్, ముఖ్యంగా అమ్మాయిలకి. ఎందుకంటే మీరు బెస్ట్ బిజినెస్ మ్యానే కాదు, మోస్ట్ హ్యాండ్సమ్ బిజినెస్ మ్యాన్ కూడా కదా. అమ్మాయిలకి అందం తెలివితేటలు ఉంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు నాలాగా. అదే అబ్బాయిలకి అందం ప్లస్ తెలివి అండ్ తెగింపు ఉంటే ఆర్యవర్ధన్ అని అంటారు. ఏంటి సార్ 2 మాటలే అని చాలా మాట్లాడేశాను అనుకుంటున్నారా? ఇంకా నేను మిమ్మల్ని వెయిట్ చేయించను. ప్లే ద వీడియో. The chairman, Vardhan Group of Industries. Number 1 industrialist in both states. Number 1 industrialist in both states. Best businessman of the decade. Best businessman of the decade. Businessman of the decade. Most inspiring person of the upcoming industries. Most inspiring person of the upcoming industries. One of the top industrialists in our country. One of the top industrialists in our country. Aryavardhan. సార్, మీకు నచ్చిందా సార్? హలో సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో 1 minute మాట్లాడాలి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్. చెప్పండి ఇన్స్పెక్టర్. ఈ ఆడిటోరియంలో ఏదో ఇష్యూ జరగబోతుందని మాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్. సో మీకు ఇంటిమేట్ చేసి అలర్ట్ చేద్దామని. డోంట్ వరీ ఎస్ఐ గారు, ఫంక్షన్ హాల్ మొత్తం హై సెక్యూరిటీ మోడ్లో ఉంది. పైగా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేసి అలో చేశాం. సో నో ఇష్యూస్. వీ నో అబౌట్ యువర్ సెక్యూరిటీ స్ట్రెంత్ సార్, బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు యాక్సెప్ట్ చేస్తే మా సైడ్ నుంచి కూడా కొంచెం సెక్యూరిటీ అరేంజ్ చేస్తాం సార్. ఓకే, గో హెడ్. థ్యాంక్ యూ సార్. సార్ ఆ. ఏమైంది? ఏం లేదు, సెక్యూరిటీ గురించి ఏదో డిస్కషన్. ఏమైంది? వీడియో ఎందుకు ప్లే అవ్వలేదు? అదే చెక్ చేస్తున్నాను మేడం. చెక్ చేయడం ఏంటి?
నేను చెక్ చేసే కదా మీకు ఇచ్చాను. పెన్ డ్రైవ్ ఎక్కడా? ఇక్కడే ఉండాలి. ఏమైంది? ఏమైందని నన్ను అడుగుతున్నావా? యూ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. చూడండి మేడం, మీరిచ్చిన పెన్ డ్రైవ్ ఇక్కడే పెట్టాను. అదేమైందో నాకు తెలియదు. మీరు అనవసరంగా నా మీద వాయిస్ రైజ్ చేయకండి. నేనే టెక్నికల్ ప్రాబ్లం ఏంటి తెలియక చూస్తున్నాను. అది ఎక్కడుందో వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళని అడగండి. యూ ఇడియట్. చెల్లి, ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? అదిరిపోయిందక్క. ఐ నో హాసిని ఇస్ ద బెస్ట్. చెల్లి, ఏమైంది చెల్లి? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఏదో చాలా టెన్షన్ గా ఉన్నావెందుకు? ఏం లేదక్క, ఈ ఫంక్షన్ లో ఆర్యవర్ధన్ గారికి ఏదో ప్రమాదం పొంచుందని నాకు అనుమానంగా ఉంది. అదేంటో దాన్ని ఎలా ఆపాలో తెలియక సతమతమవుతున్నాను. ఏమంటున్నావు చెల్లి? ఆర్యవర్ధన్ సార్కి ప్రమాదమా? హా! అయినా అసలు నీకెందుకు అలా అనిపించింది? అవన్నీ చెప్పేంత సమయం లేదక్క. ఎలా అయినా ఆయన ప్రమాదం నుంచి బయటపడేయాలి. అది ఎలాగో తెలియట్లేదు. దీనికి ఎందుకింత ఆలోచించడం చెల్లి? డైరెక్ట్ గా ఆర్యవర్ధన్ సార్తోనే చెప్పేస్తే అయిపోతుంది కదా. అయినా ఇంత సెక్యూరిటీ, పోలీస్ ఫోర్సు ఇవన్నీ దాటుకొని ఏం ప్రమాదం వస్తుంది చెప్పు? అది అనుకోకుండా జరిగేది కాదక్క. ఎవరో ఏదో కుట్రతోనో కుతంత్రంతోనో ఆయన పేరుకి గౌరవానికి ప్రమాదం తలపెట్టారనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఎదురు నిలబడి పోరాడలేక వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారని నా అనుమానం. పోనీ ఎవరో ఏంటో నీకు తెలుసా? ఐ మీన్ ఎవరి మీదైనా నీకు అనుమానంగా ఉందా? అది తెలిస్తే ఇంత ఆందోళన ఎందుకు పడతాను చెప్పక్క? అవును, మరిప్పుడేం చేద్దాం చెల్లి? నాకేమనిపిస్తుందంటే ఎవరో ఇక్కడున్న సౌండ్ బాక్సులు, స్పీకర్లు, ఆ తెర వీటినన్నిటినీ ఉపయోగించి ఆర్యవర్ధన్ గారి పరువు ప్రతిష్టలు దెబ్బతీసి ఆయన్ని ఎందులోనో ఇరికించాలనుకుంటున్నారనిపిస్తోంది. స్పీకర్లు, ప్రొజెక్టర్ ద్వారానా? అంటే ఏదైనా ప్లే చేస్తారు అంటున్నావా? ఏమో తెలియదు, కానీ వాటినే ఉపయోగించబోతున్నారని నా గట్టి నమ్మకం. కానీ ఇప్పటికిప్పుడు మనం టెక్నికల్ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేసి ఏమీ చేయలేము చెల్లి. 1,00,000 ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు. మనకంత సమయం కూడా లేదక్క. నాకొక్కటే మార్గం కనిపిస్తుంది. అందుకు నీ సహాయం కావాలి. ఏంటో చెప్పు చెల్లి. నీ కోసం, నాకిష్టమైన ఆర్య సార్ కోసం ఏమైనా చేస్తాను. ఇక్కడున్న వాళ్లకు ఏ సమాచారం ఇవ్వాలన్నా, ఏదైనా చూపించాలన్నా ఆ తెరని, ఈ స్పీకర్లే వాడతారు కదా. అవును, అసలు వాటిని పని చేయకుండా చేస్తే? కానీ టెక్నికల్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తారంటావా? అందుకే కదక్కా నీ సహాయం అడిగింది. ఓ, అర్థమైంది చెల్లి, అర్థమైంది. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. నీ ఇంటెన్షన్ ఏమో కానీ ఆర్య సార్ మీద నాకున్న అభిమానం చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ చెల్లి. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఎల్ఈడి మీద నేను ఎలా ఉన్నాను? అచ్చం హీరోయిన్ లా ఉన్నాను కదా.
నయన్ ఈ ఫంక్షన్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది కదా కసి. కాసేపట్లో మనం స్పాయిల్ చేస్తాం కదా ఆంటీ. అవును, ఈ లెటర్ రాయించారు ఓకే, బట్ దీన్ని నైని చేత చదివించడం ఎలా? మనమిస్తే అస్సలు చదవదు, మనల్ని నమ్మదు. అందుకే చెప్పాల్సిన వాళ్ళ చేతే చెప్పిద్దాం. ఎవరి చేత? వాళ్లతోనా? నో వే ఆంటీ. వాళ్ళు గొడవలు తప్ప ఇలాంటి వాటిల్కి అస్సలు పనికిరారు. మనం అంటే అస్సలు చేయరు. కసి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. కామ్గా నాతో పట్రా. హాయ్. టైం వేస్ట్. ఈ అట్మాస్ఫియర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. చాలా కసిగా ఉంది. ఐ మీన్ చాలా కసిగా ఎంజాయ్ చేస్తున్నామని. చూసారా దాని పొగరు? ష్. సర్లే గాని ఏంటి ఇలా వచ్చారు? బాగా కసిగా తిన్నట్టున్నారు. తిన్నది అరగడానికి తిరుగుతున్నట్టున్నారు. మనలో మనం ఇలా దెబ్బలాడుకోవడం గొప్ప కాదు, మన శత్రువుల్ని దెబ్బతీయడం గొప్ప. శత్రువులా? మాకెవరూ లేరే. అను విషయంలో మీ కడుపు మంట కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాచుకోకండి. వాట్? అనుని అందరి ముందు అవమానపరిచే అవకాశం మీకు ఇస్తాను అంటాను. కానీ దీనివల్ల మీకేంటి లాభం? అదేంటో తెలియాలంటే మీరు ఈ స్పీచ్ నోట్ తీసుకెళ్లి నైని చేత దీన్ని స్టేజ్ మీద చదివేలా చెయ్యాలి. నీ పేర్లు తప్ప నీ బుర్రలో కసి లేదనుకుంటా. నైని స్పీచ్ ఇస్తే అనుకి అవమానం ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఈ స్పీచ్ లో ఉన్న మ్యాటర్ అదే కాబట్టి. ఈ స్పీచ్ నైని ఇస్తే అను అవమానపట్టం, దాని ద్వారా ఆర్య నైని మీద కోప్పట్టం, అవమానించి పంపేయడం జరుగుతుంది. అర్థమైంది. ఈ ఒక్క స్పీచ్ తో మా రివెంజ్ పూర్తవుతుందన్నమాట. అయితే ఓకే, ఇలా ఇవ్వండి. బేటీ కమ్. హలో నైని. నమస్తే అండి. మీరు? నేను అను కో సిస్టర్ మాన్సిని. తిను మా మామ్ షీలా. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా నైని, మాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పండి. మా అను బ్రోయిలా కోసం సర్ప్రైజ్ వీడియో ప్లాన్ చేసింది, బట్ అది ఫెయిల్ అయింది కదా. అందుకే కదా నేను సర్ప్రైజ్ ఇచ్చాను. చూడలేదా నా పర్ఫార్మెన్స్? పోలా, అద్దరి పోలా. హా, బాగుంది. కాకపోతే అను కాస్త డిసప్పాయింట్ అయినట్టుంది. అందుకే తను ప్రిపేర్ అయిన స్పీచ్ కూడా ఇవ్వనంటుంది. అయ్యో, అలాగా పాపం. అందుకే ఈ స్పీచ్ నువ్వు ఇచ్చావంటే తను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతే కదా, ఇలా ఇచ్చే నేను ఇలా వెళ్లి అలా చదివేసి వచ్చేస్తాను. మా స్కూల్లో కూడా నోటీసులన్నీ నేనే చదివేదాన్ని, ప్లెడ్జ్ కూడా నేనే చెప్పేదాన్ని. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఒక్క మా ఆయన తప్ప. చాలు చాలు, నీ టాలెంట్ ఏంటో మాకు తెలుసమ్మా. అంటే ఆల్రెడీ నువ్వు వీడియో బయట చేసావు కదా. సో స్పీచ్ నైని చదివితేనే బాగుంటుంది. పైగా ఆర్య సార్ తన్ని ఎంతో మెచ్చుకుంటారు కూడా. కానీ నేను స్పీచ్ అంత బాగా ఇవ్వలేనేమోనండి. చెల్లి, కాదు కూడదు అనే డైలమా వద్దు. ఆర్య సార్ గురించి చెప్పే అవకాశం రావడం అదృష్టం. ఒప్పేసుకో ఒప్పేసుకో ఒప్పేసుకో. యు కెన్, నీ వల్ల అవుతుంది. ఒప్పేసుకో, నేనున్నాను కదా. ఒక్కసారి అను దగ్గర కూడా అనుమతి తీసుకుని. నో, తనకే సర్ప్రైజ్ అంటుంటే మళ్ళీ తన దగ్గర పర్మిషన్ తీసుకుంటానంటారేంటి? డోంట్ డూ దట్. సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. సో స్వీట్. ఆర్య సార్ కోసం, అను కోసం ఈ స్పీచ్ చదువుతాను.
మర్చిపోయిందో కూడా తెలియదు. మనం అందరం వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది. ఆర్యవర్ధన్ గారికి అవార్డ్ ప్రెజెంట్ చేయడానికి మన చీఫ్ గెస్ట్ మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆలోపు మీలో ఎవరైనా ఆర్య సార్ గురించి మాట్లాడాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ఎనీబడీ ప్లీజ్ వెల్కమ్. నైని, నువ్వు మాట్లాడతావా? అవును బాబు గారు, మీరు సరే అంటేనే. అఫ్ కోర్స్, వై నాట్? మంచి మనిషి గురించి మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాల్సిందే. ప్లీజ్ గో. అను, నాకు సాయం చేస్తావా? చెప్పండి అక్క. ఈ స్పీచ్ ఇంగ్లీష్లో ఉంది. పొరపాటున నేను ఎక్కడైనా తడబడినా కాస్త సరిదిద్ది వీళ్ళందరికీ తెలుగులో నా మాటల్ని చెప్తావా? తప్పకుండా చెప్తానక్క. చెల్లి, వెళ్ళండి. ఆంటీ, ఏదో పెద్ద మోటివేషనల్ స్పీచ్ లాగా ఎంత కాన్ఫిడెంట్ గా వెళ్తుందో చూడండి. వెళ్ళని గోడకు కొట్టిన బంతిలా అంతే స్పీడ్తో అవమానపడి తిరిగొస్తారు చూడు. మామ్, కాసేపట్లో అనుకి పెద్ద షాక్ తగులుతుంది. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఆర్యవర్ధన్, హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆర్యవర్ధన్ గారు మామూలు వ్యక్తి కాదు, అసాధారణ వ్యక్తి. యు ఆల్ నో హిమ్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. మీ అందరికీ ఆయన ఒక గొప్ప వ్యాపారవేత్తగానే తెలుసు. బట్ హీఈస్ నాట్ ద వన్ యు ఆల్ నో. There is another angle of him. కానీ ఆయన మీ అందరికీ తెలిసిన వ్యక్తి కాదు. ఆయనలో మీకెవ్వరికీ తెలియని మరో కోణం ఉంది. విచ్ ఈస్ ద ట్రూత్. నైని, అదే అసలు నిజం. The truth is, ఆ నిజం ఏంటంటే he is not only the ruler of business empire. Actually, he is a philanthropist. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని పాలించే పాలకుడు మాత్రమే కాదు, నిజానికి ఆయనొక ప్రజాసేవకుడు.
It is only a drop of ocean which the whole world would know about his nature. Still, there is an ocean which we all need to know. ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది ఒక చిన్న నీటి బిందువు మాత్రమే. తెలుసుకోవాల్సింది సముద్రం అంతుంది. Aryavardhan Industries is not only a business organization, it is a source of employment for thousands of people. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ అనేది కేవలం వ్యాపార సంస్థ మాత్రమే కాదు, కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కల్పవృక్షం. The success of his journey begins with Rajanandini Textiles and it raised to Rajanandini exclusive showrooms. Still, it is an endless journey with so many new projects. రాజనందిని టెక్స్టైల్స్ నుంచి మొదలైన ఆయన విజయ పరంపర రాజనందిని ఎక్స్క్లూసివ్ షోరూమ్స్ వరకు ఎదగడమే కాకుండా ఇంకా ఎన్నో కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టి సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. Expansion of his business is not only his goal. Social service perspective is his ultimate goal. By that reason, he is contributing 25% of his profits for social service activities. వ్యాపార విస్తరణ మాత్రమే కాదు, సామాజిక సేవా దృక్పథంతో ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ ప్రాఫిట్స్ నుంచి 25% సోషల్ సర్వీస్ కి కేటాయిస్తున్నారు. Number 1 industrialist, best businessman of the year, best businessman of the decade, most inspiring person at business sectors, mastermind in business strategy, one of the top and best industrialist of our country. What not? And now, dynamic entrepreneur of the year. Congratulations to Aryavardhan sir. కసి, అసలు నీకు ఇంగ్లీష్ వచ్చారాదా? నేనేం చెప్పాను, నువ్వేం రాసావు? మీరు చెప్పింది మక్కీకి మక్కీ ట్రాన్స్లేట్ చేసి రాశానంటీ. అసలు ఆ మ్యాటర్ అంతా ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. బేటీ, వాళ్ళు అనుకి నయనికి ఇద్దరికి షాక్ తగులుతుందని చెప్పి మనకి షాక్ ఇచ్చారేంటి కదా? Something is happening. హాలీవుడ్ హీరోయిన్ లా ఉన్నావు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ హాసిని గారు. సార్ గురించి స్పెషల్ గా చేసిన వీడియో ప్లే అవ్వలేదని డిసప్పాయింట్ అయ్యాను. కానీ మీరు ప్లే చేసిన వీడియో, సార్ గురించి మీ మాటలు విన్నాక నా డిసప్పాయింట్మెంట్ మొత్తం పోయింది. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. నేను ఎప్పుడూ అంతే గలగల మాట్లాడేస్తూ ఉంటాను. మా ఫ్రెండ్స్ అంతా నన్ను యాంకర్ అయిపోవచ్చు కదా అనేవారు, కానీ నేనెప్పుడూ ట్రై చేయలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నాకు సగం తెలుగు సగం ఇంగ్లీష్ వచ్చు కాబట్టి. అక్క, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పను.
ఎవరో వాంటెడ్ గా నిన్ను అవమానపరచాలని, అందరి ముందు నిన్ను తలదించుకునేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ వాళ్ళ ప్రయత్నాన్ని మాత్రం నేను చూశాను. ఇంకెవరు? ఆ జంట దొంగలే అయి ఉంటారు. అసలేం జరిగిందను? స్పెషల్ ఏబీ తర్వాత సార్ గురించి స్పీచ్ ఇవ్వాలి కదా, ప్రిపేర్ అయితే బెటర్. పోతుంది. అదక్క జరిగింది. ఒకవేళ నువ్వు స్పీచ్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఆ పేపర్ చదవకు. ఇదిగో నేను ప్రిపేర్ చేసిన స్పీచ్ పేపర్, ఇది చదువు. నేను తప్పకుండా స్పీచ్ ఇస్తాను. ఒక వ్యక్తి గొప్పతనం నలుగురికి తెలియడానికి, మంచికి ఎప్పుడూ మరో మంచి తోడవుతుందని, కొందరి కళ్ళు తెరిపించడానికి. పాపం, చాలా కసిగా ప్లాన్ చేశారు కదా. బ్యాడ్ లక్, వర్కౌట్ అవ్వలేదు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడని ఊరికే అంటారా చెల్లి? ఇలాంటివన్నీ చూస్తే అలాంటి సామెతలు పుట్టాయి. మీకొక ఫ్రీ అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఒకరిని పడగొట్టడం అనేది మీరు ఎదగడం అవ్వదు. అలా పడగొట్టి నిలబడ్డంత మాత్రాన అది శాశ్వతమూ కాదు. పడ్డవాళ్ళు నిలబడొచ్చు, నిలబడ్డ వాళ్ళు పడిపోవచ్చు. పదక్క. నా జోలికి రావద్దు. చెల్లి, నమ్మించి మోసం చేయడాన్ని నమ్మక ద్రోహం అంటారు. మరి పక్కనోళ్ళని నమ్మి మోసపోవడాన్ని ఏమంటారు? వెర్రితనం అంటారక్క. మీరు చదవమన్నట్టే చదివాను. అనుని సంతోష పెట్టాను. మీరు హ్యాపీ కదా? చాలా పిచ్చి పిచ్చిగా. అదే పిచ్చిలో ఉండండి.
పద చెల్లి రండి కూర్చోండి. నైని యువర్ అబ్సల్యూట్లీ నెయిల్డ్ ఇట్. బాగా మాట్లాడానా బాబు గారు? బాగా కాదు, చాలా చాలా బాగా మాట్లాడావు. నీ స్పీచ్లో ఆర్య సార్ గొప్పతనంతో పాటు ఆయన మీద నీకున్న అభిమానం కూడా తెలిసింది. వెరీ నైస్, వెరీ నైస్. నాకు సార్ పట్ల అభిమానం ఉన్న మాట నిజమే కానీ సార్ గురించిన గొప్పతనం అంతా చెల్లికే దక్కుతుంది. ఎందుకంటే ఆ స్పీచ్ రాసింది చెల్లె కాబట్టి. ఇస్ ఇట్? థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ. తను రాయడం బాగుంది, తన భావాలు మీరు వ్యక్తపరచడం బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇద్దరి అనునయనం ఇంకా బాగుంది. ఎస్, అబ్సల్యూట్లీ ఎస్. యాక్చువల్లీ గెస్ట్లు కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. కూర్చో. రా చెల్లి, కూర్చో కూర్చో.